Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. రేడియో సిటీ 91.1 FM. నేను మీ హైదరాబాదీ గాలి బాయ్స్ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈ రోజు మనం మాట్లాడుతున్నది భీమ్లీ కబడ్డీ జట్టు సినిమా గురించి. ఇక భీమ్లీ అంటే మనందరికీ తెలిసిందే, వైజాగ్ కి దగ్గరగా ఉంటుంది. అటు సముద్రానికి ఇటు కొండలకి రెండింటికి మధ్యలో ఉంటుంది. ఇక అన్నిటికంటే మించి ఎంటర్టైన్మెంట్ కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ ఊర్లో ఆ మాత్రం ఎంతూజియాజం ఉంటుంది అనమాట. ఈ ఊర్లో సినిమా పిచ్చోలు ఎంతమంది ఉన్నారో, క్రికెట్ పిచ్చోలు ఎంతమంది ఉన్నారో అంత కబడ్డీ పిచ్చోలు కూడా ఉన్నారు. ఇందులో హీరో అయిన సూరి తనకంటూ ఒక చిన్న గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళ ఊరికి వాళ్ళే బెంగళూరు టీం లెక్క చాలా ఫేమస్. ఒక్కసారి కూడా టోర్నమెంట్ గెలవకపోవడానికి ఫేమస్. బై ఛాన్స్ ఒకసారి స్టేట్ లెవెల్ టోర్నమెంట్ దాకా వెళ్ళిపోతారు. అదే తెలుసో తెలియకో చిట్లు పెట్టేసో, చదివేసో, బట్టి కొట్టేసో, ఏదో ఒక ఎగ్జామ్ లో ఏదో ఒక స్టేజ్ లో మనందరం లాస్ట్ బెంచ్ లో వండుకుంటే కూడా ఫస్ట్ వచ్చింటాం చూసినావా. అట్లా మనోడు కూడా స్టేట్ లెవెల్ కి రీచ్ అయిపోతాడు మొత్తం టీంతోన. అష్ట కష్టాలు పడి ఒక కోచ్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఆయనతో నేర్పించుకొని అందరూ టీమ్మేట్స్ ఒక పిడికిల్లో ఉన్న 5,000 లాగా డిఫరెంట్గా ఆలోచించినా కానీ ఒక్క చోటికి వచ్చి ఆటనైతే గెలిచేస్తారు. కానీ ఇదే మ్యాచ్ టైంలో షోల్డర్ డిస్లొకేషన్ అయిపోతుంది. దేన్ని లెక్క పెట్టకుండా సెమీఫైనల్స్ అయితే గెలిచేస్తారు. ఇప్పుడు ఫైనల్స్కి వచ్చే టైం వచ్చేసింది. షష్టి పూర్తి టైంకి పెళ్ళవుతున్న పెళ్లికొడుకి వర్షం అడ్డొచ్చినట్టు తీరా ఇంకేమి గెలవడానికి రెడీగా వచ్చినాం, ఫైనల్ మ్యాచ్ దాకా రీచ్ అయినాం అనుకునే టైంకి సూర్యని ఎదుగుతున్న గ్యాంగ్స్టర్స్ ఉంటారు. అట్ దిస్ మూమెంట్ రేడియో సిటీలో రాంగ్ స్టోరీ వస్తుంది. సూర్య వాళ్ళ ఊర్లో ఒక అమ్మాయిని ప్రేమించుంటాడు, పెద్దింటమ్మాయి శరణ్య మోహన్ వాళ్ళ నాయనేమో ఊరికి పెద్ద. మంచితనంగా ఆడుతుంటాడు. నలుగురు మనోళ్ళే, నలుగురు ఒక్కటే, నలుగురులో నేనొక్కడే అని చెప్పుకునే తానకి కూతురు ఒక చిన్నింటోని ప్రేమించిందనే విషయం డైజెస్ట్ కాదు. కానీ బయటకైతే ఆ విషయం చెప్పుకోలేడు కదా. అందుకని లోపల ఎట్లయినా స్మాష్ చేపిచ్చేద్దామని చెప్పి తన మనుషులందరినీ పంపించి తిన ఎక్కడైతే కబడ్డీ మ్యాచ్ ఆడుతున్నాడో ఆ మ్యాచ్ లో రెఫరీకి డబ్బులు ఇచ్చి మొత్తం మేనేజ్మెంట్ అంతా కొనుక్కునేసి అసలైన కాంపిటేటర్స్ ని పక్కన దోసి రౌడీలంతా ఒక గ్యాంగ్ గా నిలబడతారు తనకు ఆపోజిట్ గా. తెలియని తాను యాజ్ ఎ క్యాజువల్ మూమెంట్ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకుని ఫైనల్ మ్యాచ్ రా, మనం దీన్ని గెలవాలరా, ట్రోఫీ మన చేతికి రావాలరా అని వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఆటకు పంపిస్తాడు. కానీ అక్కడ జరుగుతున్నది కబడ్డీ పోటీ కాదు, కుస్తీ పోటీ. గ్రౌండ్ లో కాలు పెట్టిన ప్రతిసారి ఒక్కొక్క రకంగా ఇంజూర్ అయ్యి వస్తుంటాడు. దో అది ఫౌల్ అయినా కానీ రెఫరీని కొనేసి ఉన్నారుగా, తనేమో రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చేసి ఒక్కొక్కరిని సైడ్ చేస్తూ ఉంటాడు. టీం మెంబర్స్ లేక ఆపోనెంట్స్ ఏం చేస్తున్నాడో అర్థం కాక, రెఫరీ ఎందుకు మోసం చేస్తున్నాడో తెలియక కుమిలిపోతున్న సూరికి ఒక రే ఆఫ్ లైట్ కనిపిస్తుంది. ఇంతలో తనకు సపోర్ట్ చేసే కబడ్డీయే రాని ప్రో ప్లేయర్స్ వస్తారు. వాళ్ళెవరో తెలుసుకుంటే నువ్వే కంగు తింటావు. మొదటిది రాంబాబు, టైలర్ రాంబాబు. కబడ్డీ ఆడడానికి రాకపోయినా కానీ మిషన్ కుట్టి కాళ్ళు ఫాస్ట్ అయిపోయి ఆ కాల్ మూమెంట్ ఎటు పోతుంది, ఎట్లా తిరుగుతుందని ఆపోనెంట్కి అర్థం కాని స్టేట్లా అవతలని బుర్డా కొట్టించి కబడ్డీలో టచ్ చేసి వచ్చే రకం. 2 దొంగకోళ్ల కృష్ణారావు. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా దొంగకోళ్లు పట్టి ఆ కోళ్లను బట్టి ఎక్స్పర్టీస్ అంతా కబడ్డీలో పెట్టి ఎక్స్పర్ట్ అయిన ప్రో ప్లేయర్. బోస్ పెళ్ళై ఎన్ని సంవత్సరాలైందో అంతకి 2 అఫేర్లు పెట్టుకుని ప్రతిరోజు ఒక్కొక్క గోడ దుంకేసి కాళ్ళు షార్పుగా నిద్రలో కూడా ఎదుటిన్నోని కళ్ళు కప్పేసి తప్పించుకునే టాలెంట్ ఉన్నాడు. 4 శాస్త్రి. టెక్నికలీ గుడిలో పంతులు గానీ పార్ట్ టైం ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటాడు. మనిషి బంగారమే గానీ కాళ్ళు మాత్రం ఐరన్ లేకు. ఏడ కాలు పెడితే అపోనెంట్స్ ధ్వంసమే. ఇప్పుడు కబడ్డీలో ఆడాల్సింది ఈ కోట్లు కాదు కదా, అక్కడి పోగానే వాళ్ళందరూ ఆటోమేటిక్గా అవుట్ అయిపోతుంటారు. వీళ్ళందరూ సూరి సపోర్ట్కి వస్తారు. వాళ్ళెవరో కాదు, జగపతి బాబు గారి కబడ్డీ సినిమా నుంచి వచ్చిన ప్రో ప్లేయర్స్. వీళ్ళందరూ వచ్చి రకరకాలుగా ఆపోనెంట్స్ ని కన్ఫ్యూజ్ చేసేసి రౌడీల్ని అట్లా ఇట్లా బుర్డా కొట్టించేసి గెలిచేసి అటు టోర్నమెంట్ గెలుస్తారు. ఈ టోర్నమెంట్ కనుక నువ్వు గెలిస్తే పిల్ల నీదేరా అని చెప్పి సీక్రెట్ గా ఛాలెంజ్ చేసి ఉంటాడు శరణ్య వాళ్ళ నాయన. మాటిచ్చినట్టే కూతుర్ని ఇయ్యాల్సి వస్తుంది. అటు టోర్నమెంట్ లో కప్పుకి ఓనర్ అవుతాడు, శరణ్యకి మొగుడైతాడు, అలా నాయనకి రంకు మొగుడైతాడు. దాంతో భీమ్లీ కబడ్డీ జట్టు మొదటిసారి భీమ్లీ మొత్తంలో టోర్నమెంట్ గెలిచిన పేరు తెచ్చుకుంటది. ఇది అల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.